హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ సమావేశం అండి. 30% ఐఆర్, పీఆర్సీ కమిటీ కీలక అంశాలపైన చర్చ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. కీలక అంశాలపై చర్చలు, ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు అనగా సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ అయితే సమావేశం జరగనుందనమాట. సో, మనకు క్యాబినెట్ భేటీ అనేది జరగనుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపైన మంత్రివర్గం చర్చించి నిర్ణయాలైతే తీసుకోనుంది. ముఖ్య ఎజెండాలు ముఖ్యంగా సిఐఐ సదస్సు ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న సిఐఐ సదస్సు గురించి ప్రధానంగా ఎజెండా అయితే ఉండనుంది. రాష్ట్రానికి రానున్న పెట్టుబడులకు సంబంధించి ఇందులో ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇంకా తర్వాత మైథా తుఫాను నష్టం. రాష్ట్రం రాష్ట్రంలో తుఫాను నష్టాన్ని అంచనా వేయడంపై చర్చ జరుగుతుంది. నిధుల సేకరణ సిఆర్‌డిఏ, ఏఎన్ఏబీ, ఎఫ్ఐడి నిర్మాణాల కోసం ఈ యొక్క 7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనలకు కేబినెట్ అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత భూమి కేటాయింపులు. పలు సంస్థలకు భూమి కేటాయింపుల విషయంపై కూడా ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఆశలు. ఇంకా ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఈ కేబినెట్ మీటింగ్‌లో ఏపీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కూడా కీలక చర్చ జరగాలని సగటు ఉద్యోగ పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు డీఏ బకాయిలు. 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉద్యోగులకు అందాల్సి ఉంది. మధ్యంతర భృతి ఐఆర్, పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కనీసం 30% నుంచి 30% మధ్యలో ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తున్నారు. గతంలో 2009లో కూడా 27% ఐఆర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే 12వ పీఆర్సీ నియామకం, కమిషన్ నియామకం. 2023 జూలై 1వ తేదీ నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇప్పటికే 2 ఏళ్ల కాలం వృధా అయిపోయింది. జూలై 1, 2025లో 12వ పీఆర్సీని నిర్ణయిస్తామని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ అది దాటి 3 నెలలు కావస్తున్నా ఇంకా కమిషన్ నియామకం జరగలేదు. ఈ సమావేశంలో వెంటనే 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలి. పెండింగ్ బిల్లుల ఏరియర్స్. ఈహెచ్ఎస్ అమలు కాకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సక్రమంగా అందకపోవడం, 11వ పీఆర్సీ ఏరియర్స్ చెల్లించకపోవడం వంటి అనేక ఆర్థిక బకాయిలు ఉన్నాయి. వాటి చెల్లింపులకు ఒక రోడ్ మ్యాప్ అయితే తయారు చేయాలి. ఇక ప్రమోషన్లు, బదిలీలు. చాలా శాఖల్లో పదోన్నతులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. సో, అర్జిత సెలవులు బదిలీలకు అవకాశం అయితే కల్పించారు. ఇక జీతాల ఆలస్యం. కొన్ని శాఖల్లో జీతాలు ఆలస్యంగా అయితే వస్తున్నాయండి. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వారికి ఉద్యోగ భద్రతకే భవిష్యత్తు లేదు. వారి విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే ఈహెచ్ఎస్, హెచ్ఆర్ఏ. ప్రస్తుతం జీవన వ్యయానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ అయితే పెంచాలి. హౌస్ రెంటల్ అలవెన్స్. ఇక డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు మెమో నంబర్ 57 అమలు చేయాలి. ఉద్యోగ సంఘాలతో చర్చలు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగటం లేదు. కేవలం ఒక డీఏ ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. అది కూడా ఎన్నో వాయిదాలు, ఎన్నో మెలికలతో కూడినటువంటి జీవోలు విడుదల చేసి ఉద్యోగులను అయోమయానికి గురి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇరుపక్షాల డిమాండ్స్. వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా 12వ పీఆర్సీ అమలు చేయాలనైతే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీలోనూ ఈ యొక్క అంశాలపై నిలదీశారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల పాత్ర. ఉద్యోగ సంఘాలు జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణ తీసుకురాకపోతే పీఆర్సీలు, మధ్యంతర భృతులు, డీఏలు వచ్చే అవకాశం కనిపించడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం చెప్పినట్లే తల ఊపుతున్నాయని ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఉద్యోగుల అసలు సమస్యలు. జీతాలు వస్తున్నా కొన్నిసార్లు ఆలస్యమవుతున్నాయి. సమస్యలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఉచిత పథకాలకు కార్పొరేట్ కంపెనీలకు భూములు దారాదత్తం చేయటం, సబ్సిడీలు ఇవ్వడంపైనే ప్రభుత్వం దృష్టి పెంచుతోందని, కానీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నటువంటి కీలకమైన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏలు, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీలు, హక్కుగా అందాల్సిన వాటినన్నిటి అవి వారి డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. హక్కుగా అందవలసినవని. మరి ఈ కేబినెట్ సమావేశంపై ఆశలు. ఈ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి, ఇతర మంత్రులు కూర్చొని ఉద్యోగ సంఘాల జేఏసీలతో మాట్లాడి వారి ఆర్థిక సమస్యలన్నిటిని ఒక జాబితాగా తయారు చేసి వాటిని పరిష్కరించే విధంగా చర్యలైతే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లకు 30% మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్లో ఉన్న 2 డీఏల విడుదల, ఇతర పెండింగ్ ఏరియర్స్ అన్నీ కూడా వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటిస్తుందని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు. గుడ్ న్యూస్ వస్తుందని అయితే ఆశిద్దాము. మనకి క్యాబినెట్ భేటీ కంప్లీట్ అయ్యే వరకు ఏవేని నిర్ణయాలు తీసుకున్నారనే విషయం అయితే తెలుస్తుందన్నమాట. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యాబినెట్ భేటీ తర్వాత ఉద్యోగ పెన్షనర్స్ కోసం తీసుకునే నిర్ణయాలు ఏంటి, అసలు మొత్తంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే పూర్తి విశ్లేషణ ద్వారా అయితే వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.